ఓం నమో వెంకటేశాయ. ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 27 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 23 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 12 నుంచి 14 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 11వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ అయితే 10వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు 419 టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిపోతే మరలా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపటి దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారండి. అలాగే శ్రీవారి మెట్టుదారులు కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 70,169 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నిన్నటి రోజు ఉదయం నుంచి వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యాయి. అలాగే 24,559 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,33,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 14 నుంచి 16 గంటల సమయంలో దర్శనమైనదండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం. ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.